అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశానండి. నా ఛానల్ ఇట్లా 2 మంత్స్‌లో మానిటైజేషన్ అయిందని. సో, ఆ ఛానల్ కింద చాలా కామెంట్స్ అయితే వచ్చాయి నాకు. అవన్నీ చూశాననమాట నేను. ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇచ్చాను. అండ్ రిప్లై ఇచ్చే ముందు ఆ కామెంట్ చేసిన వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఏం ప్రాబ్లమ్ ఉందో అని చూసి నేను రిప్లై ఇచ్చాననమాట. సో, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏందంటే, చాలామందికి ఛానల్ ఎలా రన్ చేయాలో కూడా తెలీదండి. ఏంటంటే అలా తెలియకపోవడం అనేది వాళ్ళ తప్పు కాదు. చెప్పేవాళ్ళు లేరనమాట. సో, ఏంటంటే అసలు తెలియక ఎలాగో ఛానల్ పెడుతున్నారు. సో, వీడియోస్ గానీ అట్లా వేరుగా అప్లోడ్ చేయడం అలా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి వ్యూస్ రాదు, సబ్స్క్రైబర్స్ రారు. అట్లా ఛానల్ ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా యూజ్ లేకుండా పోతుందనమాట. సో, ఏంటంటే నేను ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడదాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఎందుకంటే నా ఒక్క వీడియో చాలా మందికి యూజ్ అయింది. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చానండి. మ్యాక్సిమం మొత్తానికి రిప్లై ఇచ్చాను. ప్రతి ఒక్క ఛానల్ చెక్ చేసి మరీ నేను రిప్లై ఇచ్చాను. ఎందుకంటే ఆ ఛానల్‌లో ఏం ప్రాబ్లమ్ ఉందో నాకు తెలియాలి కదా! నేను జస్ట్ వాళ్ళ కామెంట్ చూసి ఇలా చేసేయండి అని రిప్లై అయితే ఇవ్వలేదు. నేను వాళ్ళ మొత్తం చెక్ చేసి రిప్లై ఇచ్చాననమాట. ఇప్పుడైతే నేను కొన్ని టిప్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి. కామెంట్ బాక్స్‌లో కొంచెమే అడగగలరు కదా! సో, నేనైతే చెప్తున్నాను. అవి మీరు అలా కొంచెం ఫాలో అవ్వండి. నేను కొన్ని అనేది నేను చెప్తూ ఉంటాననమాట. ఇప్పుడేంటంటే చాలామంది అండి మానిటైజేషన్ అవ్వాలి అంటే లాంగ్ వీడియోస్‌కి 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంపల్సరీ అండి. లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ 2 చేస్తుంటారు కదా చాలామంది. వాళ్ళకైతే 4000 వాచ్ అవర్స్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అది కూడా 1 ఇయర్‌లో అవ్వాలి. 1 ఇయర్‌లో అవితే వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో, కొంతమంది డౌట్ ఏంటంటే, అరే 1 ఇయర్‌లో అవ్వలేదు కదా! మరి ఇప్పుడు మా ఛానల్ వేస్టా అని. వేస్ట్ అయితే అవ్వదండి. మనకి ఎలా అంటే 1 ఇయర్ తర్వాత ఒక 1 డే మనం ముందుకెళ్ళామంటే, మనం స్టార్టింగ్ డే ఉంటుంది కదా! మనం స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డే కట్ అవుతుందనమాట. అంటే 1 డే ముందుకెళ్ళే కొద్దీ ఇది కట్ అవుతూ వస్తుంది. సో, ఎట్లా చూసుకున్నా ఆ 365 డేస్ అనేది వాళ్ళు అట్లా కౌంట్ ఉంటుందనమాట యూట్యూబ్ దగ్గర. సో, అదనమాట. అంతేగాని మన ఛానల్ అయితే వేస్ట్ అవ్వదు. మీరు మంచి కంటెంట్ పెట్టుకొని చేశారంటే 1 ఇయర్ కూడా పట్టదండి. మనకి త్వరగానే అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ షార్ట్సే చేస్తుంటారు. లాంగ్ వీడియోస్ తక్కువ. మేము ఓన్లీ షార్ట్సే చేస్తున్నామని ఒక సబ్స్క్రైబర్ కూడా నన్ను అడిగారు. సో, నేను వాళ్ళకైతే చెప్పాను నేను ఒక వీడియో తీసి పెడతాను అనేసి. వాళ్ళ పిల్లల చేత ఓన్లీ షార్ట్స్ చేసి పెడుతున్నామండి. షార్ట్స్ చేస్తే మనీ రావా అని అనేసి. మనీ వస్తాయండి. షార్ట్స్ నుంచి క్లిక్ అవ్వడం అనేది చాలా కష్టం. మనీ అయితే వస్తాయి. చాలా కష్టం అనమాట. మనకేంటంటే 90 డేస్‌లో 10 మిలియన్ వ్యూస్ రావాలండి. ఇక్కడ 4 వాచ్ అవర్స్ అయితే మనకి షార్ట్ వీడియోస్‌కి వచ్చేసరికి 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. అది కూడా 90 డేస్‌లోనే రావాలి. ఓకే. ఇప్పుడు కూడా ఏంటంటే 90 డేస్ అవ్వంగానే మనకి ఇంకా వేస్ట్ అయినా అంటే అలా ఉండదు. ఈ 90 డేస్ అవ్వంగానే మనం ముందుకెళ్ళే కొద్దీ మనకు స్టార్టింగ్ డే కట్ అవుతుంటుంది. మనం 2 డేస్ 90 డేస్ దాటి ముందుకెళ్ళామంటే ఈ స్టార్టింగ్ 2 డేస్ కట్ అట్లా కానీ 90 డేస్ అలా పెట్టుకునే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో, ఏంటంటే నా సజెషన్ ఏంటంటే షార్ట్ వీడియోస్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు. ఎందుకంటే త్వరగా రీచ్ అవుతుంది కాబట్టి. అంతేగాని మనకి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మేము చాలా కష్టం, యూట్యూబ్ వల్ల మేము ఏదైనా ఒక రూపాయి సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాము. అలా అనుకునే వాళ్ళకైతే లాంగ్ వీడియోస్ అండి పర్ఫెక్ట్ అండి. లాంగ్ వీడియోస్. షార్ట్ వీడియోస్ వల్ల మనీ అనేది చాలా వీడియోస్‌లో నాది ఒక వీడియో ఉంది. నేను ఒక షార్ట్ వీడియోగా అప్లోడ్ చేసి నేను పెడతాను చూడండి. నాకు ఒక్క వీడియో 58,000 వ్యూస్ వచ్చినాయి. అంతే 58,000 వ్యూస్ వచ్చినాయి. దానికి నాకు $26 వచ్చినాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో నాకొచ్చేసి 2200 అండ్ చేంజ్ ఎంతో వచ్చిందండి. మొన్న రీసెంట్‌గా చూసుకున్నాను నేను. ఒక్క వీడియోకి అలా వచ్చింది. ఏంటంటే అప్పుడు మనం కష్టపడ్డ ఫలితం మనకి కొంచెం మంచిగా అనిపిస్తుందనమాట. ఓకే. ఈ ఒక్క వీడియో వల్ల మనకి ఇంత మనీ వచ్చాయని. కానీ షార్ట్ వీడియోస్ వల్ల అలా కాదండి. మీకు మిలియన్స్ వచ్చినా కూడా పెద్ద అమౌంట్ అనేది రాదు. సో, అందుకనేసి మీరు లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేసుకోండి. ఇప్పుడు షార్ట్ వీడియోస్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు బాగా. ఈ లాంగ్ వీడియోస్ వాళ్ళకి అలవాటు అయిపోయినప్పుడు మన లాంగ్ వీడియోస్ కూడా చూస్తారనమాట. సో, మనకి లాంగ్ వీడియోస్ చూడడం వల్ల బెనిఫిట్. సో, అదండి ఈ రెండిటి మధ్య తేడా అనమాట. అంతేగాని షార్ట్ వీడియోసే చేసుకుంటాము అనంటే చాలా స్లోగా అవుతామన్నమాట పికప్ మనము. లాంగ్ వీడియోస్ వల్ల త్వరగా పికప్ అవుతాం. అది కూడా మంచి కంటెంట్ ఉండాలండి. ఒక కంటెంట్ పట్టుకొని ఇదే కంటెంట్
చేసుకుంటా అంటే కొంచెం టైం ఇవ్వాలి. ఈ కంటెంట్ సెట్ అవ్వట్లేదా వేరే కంటెంట్‌కి వెళ్ళిపోవాలి మనం. మంచి కంటెంట్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఏముంది? ఇప్పుడు ఎవరో కదండీ సెలబ్రిటీస్‌ని చూసామంటే వాళ్ళు ఏ ఫెస్టివల్ వచ్చినా వదలరు. ఏ అకేషన్ వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా వదలరు. ఎందుకంటే ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి వీడియో వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. అందుకే వాళ్ళకి అంత మంచి వ్యూస్ వస్తుంటాయి. అంత మంచి సబ్స్క్రైబర్స్ మిలియన్స్‌లో ఉంటారు. మనం కూడా అలాగే అవ్వాలన్నమాట. సో, ఇప్పుడు నేనైతే యూట్యూబ్ మీకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ చేస్తున్నా. నాది అయితే స్టార్టింగ్ వచ్చేసి టైలరింగ్ ఛానల్ అండి. నేను టైలరింగ్‌గానే స్టార్ట్ చేశా. కానీ నాకు టైలరింగ్‌కి కూడా సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు. మీకు నేను అది ఆ వీడియో కూడా ఒక షార్ట్ వీడియోలో పెడతా. నాకు ఒక్కొక్క టైలరింగ్ వీడియోస్‌కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో 200, 250 ఒక్క వీడియోకి అట్లా వచ్చున్నారు. కాకపోతే ఏంటంటే నాకు హెల్త్ బాలేదు. టైలరింగ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోతుందనమాట. అందుకని నేను టైలరింగ్ ఆపేసేసి వ్లాగ్స్ చేస్తున్నాను. కానీ నాకు టైలరింగ్ నుంచి వ్లాగ్స్‌కి వచ్చిన కాడి నుంచి కొంచెం తగ్గారు సబ్స్క్రైబర్స్. కానీ నేను వదలలేదు. ట్రై చేయాలి మనము అని. నేను ఎప్పుడైనా ఒక టైలరింగ్ వీడియో పెట్టానంటే నాకు అసలు సబ్స్క్రైబర్స్ ఎంత ఫాస్ట్‌గా వచ్చేస్తారంటే నాకు తెలుసు దానివల్ల నేను త్వరగా క్లిక్ అవుతానని. బట్ మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదా! అందుకనేసి నేను ఇట్లా వ్లాగ్స్‌కి వచ్చాను. అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఇప్పుడు మనకేంటంటే కొత్తగా ఏదన్నా లేడీస్‌కి ఇది మంచి టిప్ అండి. లేడీస్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వాళ్ళు మాకు వాచ్ అవర్సే లేవు అని అనుకున్న వాళ్ళకైతే మనకి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ ఉంది. ఏ ఫెస్టివల్ ఒక 2-3 డేస్లో ఫెస్టివల్ ఉంది అనగా మంచి షాపింగ్ మాల్స్ అండి. పిచ్చి పిచ్చి షాప్స్ కాకుండా మంచి షాపింగ్ మాల్స్కి వెళ్ళి మనం మంచిగా వీడియో తీసి పెట్టామంటే మనకి వాచ్ అవర్స్ ఇట్లాగే పెరిగిపోతాయి. అంత ఫాస్ట్గా వాచ్ అవర్స్ వస్తాయి. నాకైతే మాత్రం అలాగే వాచ్ అవర్స్ వచ్చినాయి అండి టిప్పు. బాయ్స్ అయితే మాత్రం బాయ్స్కి ఏంటంటే ఫుడ్ వ్లాగ్స్ అలా అబ్బాయిలకి ఫుడ్ వ్లాగ్స్ బాగా పోతాయండి. అంటే ఏ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఇలా టేస్ట్ చేసి చెప్పడం, ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి అబ్బాయిలకి. మనం ఏంటంటే లేడీస్ ఇంట్లో నుంచి బయటకి ఎప్పుడో ఒక్కసారి వెళ్తాం కాబట్టి లేడీస్ ఏంటంటే ఎక్కువ కుకింగ్, ఫ్యాషన్, ఇప్పుడు శారీస్ కలెక్షన్ కానీ ఫ్యాషన్, షాపింగ్, వ్లాగ్స్ అనేది లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అవన్నీ చూసుకొని మీకు అర్థమవుతుంది ఏ వీడియో పెడితే ఇది బాగా పోతుందో అనేది మీరు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇంకేంటంటే ఇప్పుడు మామూలుగా ఈ ఛానల్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళ ఛానల్స్ చూశానండి నేను. లాంగ్ వీడియో ఎలా వీడియో తీయాలి, షార్ట్ వీడియో ఎలా వీడియో తీయాలి కూడా కొంతమందికి తెలియలేదు. మనకి షార్ట్ వీడియో అయితే ఫోన్ ఇలా మనం ఇట్లా నిలువుగా పెట్టి వీడియో తీస్తామన్నమాట. అదే లాంగ్ వీడియోకి ఇట్లా అడ్డంగా పెట్టి వీడియో తీసి పోస్ట్ చేస్తాం. కానీ చాలామందికి తెలియక లాంగ్ వీడియోస్ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నారు. మన వీడియో పొజిషన్ పెట్టడం ఇవన్నీ కరెక్ట్గా లేకపోయినా యూట్యూబ్ అనేది మన వీడియోస్ని రికమెండ్ చేయదు. వేరే వాళ్ళకి చూపించడం ఇలా రికమెండ్ చేయదనమాట. ముందు ఫస్ట్ అది ఒక్కటి చేంజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఛానల్స్లో నేను ఈ మిస్టేక్ చూశాను. మనకి లాంగ్ వీడియోస్లో కూడా ఇలా స్ట్రైట్ వీడియోసే పెట్టున్నారు. అలా ఉన్నప్పుడు చూసే జనానికి కూడా ఇంట్రెస్ట్ రాదనమాట ఓపెన్ చేయాలి అని అనేసి. అదొకటైతే చేంజ్ చేసుకోవాలి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే జస్ట్ టైటిల్, ఇప్పుడు ఈ ఛానల్ ఇది ఉంది, ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నాము, ఈ టైటిల్ పెట్టి వదిలేస్తున్నారు. అలా వదిలేయకుండా దానికి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. అవి చాలామందికి తెలియదండి. హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం టైటిల్లో ఏది ఇచ్చామో అది అక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే సరిపోతుంది. హ్యాష్ ట్యాగ్స్ అనేవి అసలు నువ్వు ఛానల్లో ఇప్పుడు ఒక వీడియో దేని గురించి పెట్టావు, సపోజ్ నువ్వు షాపింగ్ గురించి పెట్టావు అనుకో, #షాపింగ్, #శారీ షాపింగ్, #బెస్ట్ శారీ షాపింగ్, అట్లా అన్ని అంటే ఆ శారీస్ గురించి మనం దేని గురించి అయితే పెట్టామో దాని గురించే పెట్టండి. సపోజ్ ఇప్పుడు ఉంది, నేను ఇప్పుడు యూట్యూబ్ గురించి మీతో నేను షేర్ చేస్తున్నాను, యూట్యూబ్ జర్నీ అనేసి నేను హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెడతాను, #యూట్యూబ్ జర్నీ, #మోనిటైజేషన్, #పిన్, #ట్రెండింగ్, #వైరల్ వీడియో, ఇలా ఇవి హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా కొత్త పర్సను సెర్చ్లోకి వెళ్ళి ఎవరెవరికి మోనిటైజేషన్స్ అయినాయో వీడియోస్ చూడాలని మోనిటైజేషన్ వీడియో అని మనం అక్కడ టైప్ చేసినప్పుడు మన వీడియో చూపిస్తుంది అనమాట యూట్యూబ్. ఎందుకంటే మనం ఇక్కడంతా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాం కదా. సేమ్ ట్యాగ్స్ కూడా అలాగే మనం చెప్పే కంటెంట్లో ఏముందో అదే ట్యాగ్స్ ఇవ్వాలి. సేమ్ మోనిటైజేషన్ ఇట్లా మనం ఏ వీడియో గురించి చెప్తున్నామో, ఇప్పుడు మంచి ఫుడ్ వీడియో హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి #ఫుడ్, #రెసిపీ, #బెస్ట్ ఫుడ్, ఇట్లా హోమ్ ఫుడ్ ఇట్లా ఇస్తాం కదా. ట్యాగ్స్ కూడా అలాగే ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఇవ్వమంటే 10-20 ఇవ్వాల్సిన లేదండి. హ్యాష్ ట్యాగ్స్ ఒక 4-5 కరెక్ట్గా ఇచ్చినా సరిపోతుంది. ఇవైతే ఇంపార్టెంట్. ఇవి అస్సలు ఇవ్వట్లేదు చాలామంది ఛానల్లో. ఇవి ఇవ్వకుండా మన వీడియో అనేది వైరల్ అవ్వదండి. మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మోనిటైజేషన్ గురించి ఎతుకుతున్నారు, అరే ఈ మానిటైజేషన్ అయిందంటే ఎలా అయిందో చూద్దామని ఎత్తుకున్నప్పుడు మనం అది ఎతుకుతున్నాం కాబట్టి యూట్యూబ్
మన వీడియో ఆల్రెడీ ట్యాగ్స్ పెట్టుంటాం కదా, మన వీడియో కూడా మనకి చూపిస్తుంటుంది, జనానికి చూపిస్తుంటుంది, నెక్స్ట్ ఈ వీడియో రికమెండ్ చేస్తుంటుంది అనమాట, ఎక్కువ రికమెండ్ చేస్తుంటుంది. సో అందుకని ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి పెట్టడం కూడా రావట్లేదు, దానికి కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఎలా ట్యాగ్స్ పెట్టాలి, ఎలా ట్యాగ్స్ పెట్టాలి అవన్నీ అనేది నేను చేస్తాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే థంబ్నైల్. మనకి లోపల ఎంత మ్యాటర్ అన్నా ఉండనియండి, లోపల వీడియోలో ఎంత మంచి కంటెంట్ అన్నా ఉండని, అది జనానికి తెలియాలంటే థంబ్నైల్స్. మీకు ఒక థంబ్నైల్ ఎలా పెట్టాలి ఏంటి అర్థం కావట్లేదు అంటే ఒక చిన్న టిప్ అండి. ఇప్పుడు నేనేమి దాని మీద కోర్స్ చేసి రాలేదు, నేను కూడా చాలా ఛానల్స్ ఇప్పుడు ఎక్కువ ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వీడియోస్ అన్నీ చూస్తానండి. నేను వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా థంబ్నైల్స్ పెడుతున్నారు, లోపల ఏం పని చేస్తూ పైన ఏం థంబ్నైల్ పెట్టారు అన్నీ చెక్ చేస్తాం. మనం వీడియోస్ చేయాలి అంటే జస్ట్ వీడియోస్ చేసి పోస్ట్ చేయడం కాదు, ఎక్కువ టైం యూట్యూబ్ తోటే స్పెండ్ చేయాలి. అలా మీకు డౌట్ ఉందంటే వేరే వాళ్ళ ఛానల్స్ చూడండి. ఇప్పుడు వాళ్ళు చేసిన పని లాంటిది సిమిలర్గా మీరు చేస్తున్నారు అనుకో, వాళ్ళు అసలు థంబ్నైల్స్ ఎలా పెట్టారో చూడండి, చూస్తే అసలు చాలా ఈజీ అవుతుంది. థంబ్నైల్స్ చూసే అక్కడ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు నేనైనా కానీ నా మానిటైజేషన్ వీడియో నా థంబ్నైల్ చూసే కదా ఓపెన్ చేశారు మీరు. అక్కడ నా ఏం లేకుండా జస్ట్ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అని ఒక్క థంబ్నైల్ పెట్టేసి నేను వదిలేస్తే నా ఛానల్ ఎవరు ఓపెన్ చేసి చూడరు కదా. సో అది కూడా మార్చుకోండి. ఇవన్నీ థంబ్నైల్ కూడా ఎలా చేయాలి అక్క అని నన్ను చాలామంది ఉన్నారు, దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. అంటే చేయడం అంటే ఇప్పుడు వెంటనే చేయడానికి అవ్వదండి, నా దగ్గర ఒక్క ఫోనే కదా ఉంది. మా హస్బెండ్కి ఆఫీస్ హాలిడే అప్పుడు నా ఫోన్లో చేస్తూ మా హస్బెండ్ ఫోన్లో వీడియో తీసుకోవాలి నేను, ఎందుకంటే ఒక ఫోన్లో చేసి చూపిస్తేనే కదా చూసే వాళ్ళకి అర్థమయ్యేది. మామూలుగా స్క్రీన్ షేర్ చేసి వీడియో చేయొచ్చు, అది ఎవరికి అర్థం కాదు, నాకే అర్థం కాదు. అది నేను ఒక ఫోన్లో వీడియో తీస్తూ ఇంకో ఫోన్లో ఇలా చేయాలి అనేది నేను పర్టికులర్గా మీకు వీడియో చేసి చూపిస్తాను. దానికి ఒక 3-4 డేస్ అనేది టైం పడుతుంది. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు అందరూ కామెంట్స్ చూడగా నాకు చాలా అర్థమవుతుంది, ఓహో జనానికి ఇది ఎక్కువ తెలియట్లేదు అని. వాటి మీద అయితే నేను అప్పుడప్పుడు వీడియోస్ ఖచ్చితంగా చేస్తానండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవే చేస్తూ నేను వ్లాగ్స్ చేయను అంటే నేను వ్లాగ్స్ కూడా చేసుకుంటానండి, కాకపోతే నా వీడియోస్ వల్ల చాలామందికి యూజ్ అవుతుంది, ఇప్పటివరకు నేను కామెంట్స్ రిప్లై ఇచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుందని అనిపించే నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను. సో ఇంతే వీడియో, బాయ్ అండి.